హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది మార్నింగ్ తీసిన వీడియో, బట్ ఇది మార్నింగ్ వీడియో, గుడ్ మార్నింగ్ వీడియో కాబట్టి నేనైతే మీకు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను. అసలు ఇది ఫిబ్రవరి మంత్, బట్ మంచి అయితే ఎలా కురుస్తుందంటే జనవరిలో కురిసినట్టు, డిసెంబర్లో కురిసినట్టు అంతగా కురవడం లేదు, కానీ లిటిల్ బిట్ కొంచెం అయితే కురుస్తుంది. ఆ చలికైతే అబ్బబ్బా, ఈ చలికైతే నా ముక్కైతే ఫుల్ ఘోరంగా కారుతుంది. ఇంకా అయినప్పటికీ కూడా మనకి పని తప్పుతుందా? ఉదయాన్నే చేసుకోవడము ఈ హౌస్ వైఫ్స్ పని మార్నింగే ఇలా ఉంటుంది కదా, ఊడవడము, ఇంకా ఏమన్నా అలుకుంటే అలుకు చల్లడం కానీ, బండలు కడగడం కానీ ఉంటుంది. ఇంకా ఈ కొబ్బరి చీపురు వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే, ఎందుకంటే మాకైతే కొబ్బరి చెట్లు ఉన్నాయి. అయితే నేను చాలా రోజుల బట్టి బావ ఇంకా చీపురు తీసుకురావా అని అన్నారు, కానీ మన ఇంటి దగ్గర ఉన్నాయి కదా, అక్కడైతే తీసుకొని వస్తానన్నారు. అంతే, ఎప్పుడైనా అసలు కుదరడం లేదు. అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కానీ ఏదో ఒక అంటే మర్చిపోయి వస్తున్నాడు. ఇంకా నేను వెళ్ళినా కానీ అప్పుడప్పుడు మర్చిపోతున్నాను. కానీ ఈసారి ఎట్లయినా ఇంకా ప్రతిసారి ఆ పని చేసుకుంటూ చీపుర్లు, ఈ పని చేసుకుంటూ చీపుర్లు, ఎందుకంటే ఇక ముందుగానే ఎదురుగానే పెట్టుకుంటాం మేమైతే. మర్చిపోతే ఏదన్నా ఏంటంటే ఏదైనా చెత్త పడేయాలన్నా, ఎక్కడైనా రూమ్లో అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డోర్ కన్నా పెడతా ఎదురుగా, ఎందుకంటే గుర్తున్నప్పుడే పెడతా. ఎందుకంటే మనం వెళ్తున్నప్పుడు ఆ డోర్ నుండే వెళ్ళాలి కదా, డైరెక్ట్ ఎంటర్ అంటే మనం వచ్చే దారిలో నుండే. అందుకే ఏదన్నా వాటర్ కావాలన్నా, నీళ్ళ క్యాన్ అయినా అంతే, నేను డోర్ దగ్గరనే పెడతాను. ఎందుకంటే ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఏమన్నా బయటకు తీసుకుపోవాలన్నా ఏదైనా ఫస్ట్, ఇంకా పర్సు, సెల్, ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా గుర్తుంటుంది, ఇంకా మిగతాయి గుర్తుంటాయి కదా. అందుకనేసి నేను డోర్ దగ్గరనే పెడితే, ఇంకా చీపుర్లు కూడా ఎక్కడ మర్చిపోతామో అనేసి బాగా చీపుర్లు అనేసి ఊకే గుర్తు చేసుకుంటూ మొత్తానికైతే చీపుర్లు అయితే మేమైతే తెచ్చుకున్నాము. ఈ చీపుర్లు ఇంకా ఆ పుల్లలు ఉంటాయి కదా, వాటిని అత్తమ్మ తీస్తూ ఉంటే మామయ్య నాట దారంతో కట్టిండు. ఈ దారం కూడా మన పిండి బత్తాలు అంటే వరికి పిండి బత్తాలు ఉంటాయి కదా, దాంతో వచ్చిన దారాలట. నేనే అడిగిన, అసలు ఈ దారం ఎక్కడిది, అసలు మంచిగా ప్రిపేర్ చేశారు అని అంటే, అదే పిండి బత్తాలది, మంచిగా వాటిని పొతం చేసుకొని బాప అయితే ఇలా చేస్తాడు అయితే అని చెప్పిళ్ళు. అప్పుడున్న 90 జనరేషన్లో మన పేరెంట్స్ ఎంత మంచి పనితనం గలవారో, చాలా ఇగురం ఉంటుంది కూడా. ఎందుకంటే మన తెలంగాణలో ఇగురం అంటారు కదా, పని మంచిగా చేస్తే. అంటే ఏదైనా ఇంట్లోనే బాగా అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు, కూరగాయలైనా. అంతేందుకు అత్తమ్మ మామయ్య కూడా, మా అత్తమ్మ కొబ్బరి చీపురు కూడా తయారు చేసేది కదా. అంటే వాళ్ళు 100 రూపాయలు సేవ్ చేసేళ్ళు ఒక చీపురుకు. ఈ చెప్పులు కడగడంలో కూడా మా ఆయన అయితే నన్ను ఎంత మెచ్చుకున్నాడు. నాకు చెప్పులు కడిగే భార్య దొరికింది, ఎంత అదృష్టం అన్నాడు. ఇంకా ఏమైనా పని చేయకపోతే కూడా ఎట్లా తిడతాడో అసలు చూడాలి. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ఇంకా వీడియోస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియోస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు, ప్లీజ్ ఒక లైక్ కొట్టండి.